అందరికీ నమస్తే. హెచ్‌సియు క్యాంపస్‌లో జరుగుతున్నటువంటి ఘటన గత 2 రోజులుగా నిన్న సాయంత్రం నుంచి ఏదైతే జేసీబీలు, పొక్లైనర్స్ పెట్టి అదంతా సదును చేయడం అనేది సుమారుగా 400 ఎకరాలు అక్కడ ఉన్నటువంటి ఏదైతే హెచ్‌సియు క్యాంపస్‌లో ఉన్నటువంటి 400 ఎకరాల్ని సెపరేట్‌గా దాన్ని క్లీన్ చేయడం గాని, ప్రభుత్వం అక్కడ సంబంధించినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్ట్‌ని నిర్మిద్దామని, లేదా ఒక డబుల్ బెడ్‌రూమ్ చేద్దామని. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కరు ఒక్కో స్టేట్మెంట్‌ని దాని విషయంలో పాస్ చేస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఏ విషయం అసలు అక్కడ వీళ్ళు ఎలాంటి డెవలప్‌మెంట్ చేస్తారనే విషయాన్ని పక్కన పెడితే, అక్కడ ఉన్నటువంటి చెట్లను నరకడం, సో అదంతా సదును చేయడం రాత్రంతా కూడా. ఎందుకంటే ప్రభుత్వం ఒక పని చేస్తున్నప్పుడు పగలు కూడా చేయడానికి అవకాశం ఉంది. కానీ రాత్రి హుటాహుటిన చేయాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది? సో అక్కడ ఉన్నటువంటి మూగజీవాలు కూడా రాత్రంతా ఎలాంటి ఆర్తనాదాలు పెడుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు ఎలా అరుస్తూ ఉన్నాయి, సో వాటి బాధలు ఎలా ఉన్నాయనే విషయం గురించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ఈ జేసీబీని ఆపే ప్రయత్నం చేశారు. సో వాళ్ళని నిన్న రాత్రి నుంచి కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితిని వాళ్ళు వీడియో రూపంలో తీసి ట్విట్టర్ వేదికగా వీళ్ళు ఆల్రెడీ నాయకులతో పంచుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ సో అక్కడ అరెస్టులు అయితే ఆగుతలేవు. అక్కడ ఉన్నట్టు వాళ్ళకి మద్దతుగా నిలబడుతున్నటువంటి పొలిటికల్ పార్టీ నాయకుల అరెస్టులు కూడా ఆగుతలేవు. సో ఇలాంటి తరుణంలో ఎన్టీవీఎస్ ఏదైతే నవ తెలంగాణ విద్యార్థి శక్తి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో పవన్ కుమార్ గారు ఇప్పుడు మనం లైన్లో తీసుకుందాం. ఆయన మాటల్లో అసలు అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఆ ఘటన ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో హలో అన్నా, నమస్తే హలో అన్నా. అన్నా లైవ్లో ఉన్నామన్నా. మరి ఇప్పుడు హెచ్‌సియుకి సంబంధించిన ఇష్యూ ఉంది కదా అన్న, అసలు ఈ ఇష్యూ ఏంటి? ఈ 400 ఎకరాలని ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా సంబంధించినటువంటి మంత్రి శాఖ వాళ్ళు కానీ దాన్ని ఎందుకు సదును చేపిస్తున్నారు? అసలు ఈ స్టూడెంట్ని అరెస్ట్ చేయడం ఏంటి? అసలు ఇదంతా దేనికి దారితీస్తుంది? ఇప్పుడు మీరు చూసుకుంటే గత కొన్ని రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సరే వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నారు వాళ్ళంతా కూడా, మా దగ్గర డబ్బులు లేవు, ఖజానా లేదు, రాష్ట్రాన్ని నడపలేము అని చెప్పి. అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ భూములను అమ్ముకొని కొన్ని రోజులు పబ్బం గడిపారు. మరి కొన్ని రోజులు చూసుకుంటేనేమో ఏవో ఒక పథకాల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేశారు, ఉచిత బస్సు లాంటి పథకాలు పెట్టి. ఇప్పుడు చూసుకుంటేనేమో అన్ని అయిపోయినాయి. అన్ని అయిపోయినాక అక్కమొగడే దిక్కు అన్నట్టు ఇప్పుడు హెచ్‌సియు ఏదైతే విద్యార్థుల ప్రాణ త్యాగంతో అయితే తెలంగాణ రాష్ట్రం సాధించామో ఆ విద్యార్థుల మన ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల్ని కూడా అమ్ముకొని నేడు వీళ్ళు పబ్బం గడుపుకుందాం, వీళ్ళ జేబులు నింపుకుందాం, వాళ్ళ కమిషన్ల పేరుతో కాలయాపన చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే 2600 ఎకరాల భూమి ఏదైతే ఉందో అదంతా కూడా హెచ్‌సియుది అని చెప్పి ఇంతకు ముందు కూడా ఏదైతే తేల్చి చెప్పారు. ఇదంతా కూడా అటవీ ప్రాంతానికి చెందినది. ఎందుకంటే ఎక్కడైతే చెట్లు ఇవన్నీ ఉన్నాయో వీటి నుంచి హైదరాబాద్ కి వచ్చే ఆక్సిజన్ పర్సెంటేజ్ లో దీన్ని మొన్న మనం సర్వే రిపోర్ట్ల ద్వారా చూసుకుంటే 10 నుంచి 11% ఆక్సిజన్ ఇక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఎక్కువగా చేరవచ్చు. ఇప్పుడు అక్కడ చూసుకున్నా కూడా మనకు పొల్యూషన్ వైజ్ గా చూసుకున్నా కూడా ఆ ప్రాంతం అనేది హైదరాబాద్ వైజ్ గా చూసుకుంటే టాప్ 20లోనే ఉంది. కానీ ఈ చెట్ల వల్ల పర్యావరణం వల్ల కూడా వారికి కొంచెం ఆక్సిజన్ గానీ పొల్యూషన్ లెస్ గా గానీ కొంచెం మారడానికి ఆస్కారం ఉంది. భూగర్భ జలాలు ఏవైతే ఎండిపోతున్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో, ఇప్పుడు మనం చూస్తున్న అత్యంత సమస్య భూగర్భ జలాలు లేవు హైదరాబాద్ లో. కానీ ఇట్లాంటి చెట్లు ఇట్లాంటి అటవీ ప్రాంతం ఏదైతుందో వీటి నుంచి కూడా భూగర్భ జలాలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కానీ మిగిలి ఉన్న కొద్దో గొప్ప అటవీ భూమి, కొద్దో గొప్ప చెట్లను కూడా నరుక్కొని అభివృద్ధి అనే పేరుతో కేవలం ఒక దహనకాండకి తెరలేపారే తప్ప ఇది ఎటువంటిగా కూడా చూసుకున్నా కూడా ఇది అభివృద్ధి కానే కాదు. ఇప్పుడు ఉన్న చెట్లను నరికేసి మీరు ఎందుకు ఇప్పుడు అక్కడ బిల్డింగ్లు కట్టాలి, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలని చెప్పి మొన్న ఒక మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ డబల్ బెడ్రూమ్లు కట్టుకొని మీరు అక్కడ సాధించేది ఏముంది? డబల్ బెడ్రూమ్లు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ముందు అవి నింపాలి కదా అన్న. ఒక్క విషయం ఏంటంటే మొన్న మీరు చెప్పినట్టుగా ఒక మంత్రి ఏమో డబుల్ బెడ్రూమ్ అంటారు, ఇంకొకరు ఏమంటారంటే ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఇక్కడ భూమి అంతా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి డెవలప్మెంట్ కోసం ఇస్తున్నారు అని చెప్పి ఇంకొకరు వాదన ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ స్టూడెంట్స్ తో పాటు ఇటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ నాయకులు కూడా ఇలాంటి వాదనలే చేస్తున్నారు. సో దీన్ని అసలు ఎలా మనం పరిగణలోకి తీసుకోవచ్చు? ఇప్పుడు మా విద్యార్థుల ఆవేదన గాని, విద్యార్థి సంఘాల ఆందోళన గాని ఒకటే. దీన్ని ఏదో రాజకీయం చేసి ప్రభుత్వం మీద బురదెత్తి చెల్లుదామనే ఏ విధంగా కూడా మాకు ఆలోచన గాని ధ్యేయం గాని లేదు. ఇన్ని రోజులు మీరు పరిపాలన చేస్తారు, మీకు 5 ఏళ్లు అధికారం ఇచ్చాం, 5 ఏళ్లు మీరు అధికారం పరిపాలిస్తారనే ఆశిస్తున్నాం. కానీ అధికారం పేరుతో, పరిపాలన పేరుతో మీరు ఏవైతే విద్యార్థుల హక్కులని కాలరాస్తూ మొన్నటిదాకా హెచ్‌సియులో, ఓయూలోనేమో ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షల పేరుతో
కట్టడి చేసే ప్రయత్నం చేశారు. నేడు చూస్తే హెచ్సియులో ఉన్న భూములను అమ్ముకొని విద్యార్థుల్ని గుంటనక్కలతో పోల్చిన దుస్థితి గల సీఎం ఎవరైనా ఉన్నారు అంటే ఏకైక సీఎం మొత్తం భారతదేశంలోనే ఈయననే ఒకడే ఒక సీఎం ఉంటాడు. ఎవరైనా సరే విద్యార్థుల్ని గుంటనక్కలతో ఆయన ఏంటంటే ఒక అహంకార ధోరణితోనే ఆ విధమైన మాటలు మాట్లాడుతున్నారు. మరొక రకమైన చూసుకుంటే వీరు ఏదైతే గుంటనక్కలు అని చెప్పి అంటున్నారో ఆ గుంటనక్కలు మాత్రమే మీకు ఎప్పటికైనా సరే మీకు ఇంత ముందు గద్దె దింపినాం. ఇదే అహంకార ధోరణితో ఎవరైతే మాట్లాడారో ఇంత ముందు వారిని గద్దె దింపింది మేమే. ఇప్పుడు మీరు గద్దెలో కూర్చున్నారు అంటే కూడా ఈ గుంటనక్కలు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఆ గుంటనక్కలు మేమే అని చెప్పి మీరు మమ్మల్ని అందరినీ కూడా గుంటనక్కలతో అభివర్ణిస్తున్నారు. కానీ మీరు చిత్తకార్తి కుక్కల లెక్క కూడా ఏదైతే భూములను అమ్ముకుంటున్నారో ఆ భూములను అమ్ముకోవడం, విద్యార్థుల భూముల్ని మాత్రం గుంజుకోవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా విద్యార్థుల భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తే అంగుళం భూమి కూడా వదలము. దానికోసం ఎంతకైనా సరే మేము విద్యార్థులందరం కూడా ఒక తాటిపైకి వచ్చి ఆందోళనకి రెడీ అవుతామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. అయితే రేవంత్ రెడ్డి గారు అంటున్న వాదన ఏంటి అంటే అది ప్రభుత్వానికి సంబంధించిన స్థలం కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు, దీంట్లో విద్యార్థులు ఎందుకు ఎంటర్ అవుతున్నారు అని చెప్పేది వాళ్ళ సైడ్ నుంచి ఉన్నమాట. ఇక్కడ మీరు ప్రభుత్వ భూమా ఇంకో భూమా అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఉన్నది ఏంటి అంటే అది హెచ్యుకి చెందిన భూమి అనేది వాస్తవం. అవును, హెచ్యు క్యాంపస్ లోనే ఉంది. అవును, హెచ్యు క్యాంపస్ లో ఉన్నది. ఇప్పుడు లోపల ఉన్న మూగ జీవాల్ని ఇంత మండు టెండల కాలంలో ఆగమేఘాల మీద మీరు ఆ చెట్లను నరికి జేసీబీలను తీసుకొచ్చి ఇంత భయానక వాతావరణంలో ఎడనగా హుటాహుటిన ఇంత పెద్దగా మీరు ఇప్పుడు రాత్రికి రాత్రి ఏ రూమ్ కెనాట్ బిల్డ్ ఇన్ ఏ డే అన్న గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక రాత్రికి రాత్రి ఏది మీరు చేయలేరు. కానీ మీరు రాత్రికి రాత్రి చెట్లను ధ్వంసం చేసి దాన్ని చదును చేసి ఒక కంచె వేసినంత మాత్రాన అభివృద్ధి అయిపోయింది అనుకోవడం పొరపాటు. మీరు అభివృద్ధి చెయ్యాలి అంటే ముందు అభివృద్ధి ఎక్కడ దృష్టి పెట్టాలనేది చూడండి. ఏదైతే మిగిలిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో అవి చెల్లించండి. స్కాలర్షిప్ బకాయిలు ఏవి ఉన్నాయో అవి చెల్లించండి. సమ్మర్ క్లాసుల పేరుతో ఇంటర్మీడియట్ విద్యార్థులు పడుతున్న వేదనను గమనించండి. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏవైతే నిద్రపోతున్నారో వారిని నిద్రలేపే ప్రయత్నం చేయండి. ముందు ఏదైతే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకొని మీ కేబినెట్ విస్తరణ జరిపి ముందుగా మీ పరిపాలన అంతా చక్కబెట్టి ఆ తర్వాత అభివృద్ధి పేరుతో దోచుకునే కార్యక్రమాలకు తెల్లరేపుకోండి తప్ప ఏదైతే అభివృద్ధి అనే పేరుతో మాత్రం విద్యార్థుల ఆస్తులని సాజేయడమే వీళ్ళ ధ్యేయం తప్ప ఇందులో ఏంటంటే వారి ఖజానా లేదు. ఉన్న భూమిని ఎట్లయినా సరే వీరి సొంతం అయింది. దీన్ని హుటాహుటిని ఇప్పుడు అమ్మేసి ఇన్ని కోట్లు అన్ని కోట్లు తెచ్చుకొని ఇప్పుడు పరిపాలన కోసం ఒక 2 నెలల్లో 3 నెలల్లో పబ్బం గడుపుకోవడానికి చేసే కార్యక్రమం వేయదు తప్ప అభివృద్ధి ఎంత మాత్రం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంటే ఇప్పుడు విద్యార్థుల పట్ల అలానే అక్కడ నివసిస్తున్నటువంటి మోగజీవాల పట్ల ప్రస్తుత ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేదనేది మీ పాయింట్, అంతేనా? 100% ఇప్పుడు విద్యార్థులు ఏదైతే ఓట్లు వేశారో వాళ్ళని ఆల్రెడీ గాలికి వదిలేశారు, చొక్కాలు చింపారు, రోడ్డు మీద నుంచోబెట్టారు. మహిళలు అని చెప్పి చూడకుండా వాళ్ళని ఈడ్చుకెళ్లారు. ఏదైతే ఇదే హెచ్సియులో ఇంతకు ముందు గౌరవనీయులు కీర్తిశేషులైన రోహిత్ వేముల గారు ఆత్మహత్య చేసుకుంటే వీరు కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇదే క్యాంపస్ కు వచ్చి ఈ క్యాంపస్ లో ఎటువంటి అరాచకానికైనా ఏదైనా ఊసిగొలిపితే నేను ముందుంటా అన్నాడు. మరి ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఎక్కడ నిద్రపోతున్నారు? లేదంటే మరి ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏడుంది? అంటే ఈ విషయం రాహుల్ గాంధీ వరకు వెళ్తుంది అంటారా? వెళ్ళింది ఉండొచ్చు. ఇంతకు ముందు వెళ్ళిన ఆత్మహత్య విషయం అయితే కూడా రాహుల్ గాంధీ మరి ఆ రోజు అధికారం కోసం మాత్రమే హెచ్సిని అడ్డం పెట్టుకొని మీరు మన దేశవ్యాప్తంగా కూడా నిరసనలు తెరలేపారా? ఆ రోజు తెలిసిన విషయం ఈ రోజు హెచ్సిలో జరుగుతున్న ఘటన పలు రాష్ట్రాలు ఇప్పుడు మీరు చూసుకుంటే కర్ణాటక, తమిళనాడులో కూడా వేరే యూనివర్సిటీ విద్యార్థులు ఇట్లా అటవీ ప్రాంతాన్ని చేయడం తప్పు అని చెప్పి అంటున్నాయి. పలు రకాలుగా ఎవరైతే సోషియాలజిస్టులు ఉన్నారో ఎవరైతే జియాలజిస్టులు ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అయినా కూడా సోయి లేకుండా నిద్ర లేవకుండా కూడా ఇంకా మొండి వాదన వితండ వాదన మానుకొని ఒకవేళ అది ప్రభుత్వ భూమా కాదా అనేది మీకు సుప్రీంకోర్టు ఇచ్చుండొచ్చు. ఒకవేళ మీరు ఇచ్చుంటే దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది మీకు అది ఉన్న చెట్లను నరికేసి మీకు చదును పేరుతో అభివృద్ధి పేరుతో ఉన్న చెట్లను నరికేమని మీకు ఇయ్యలే. అభివృద్ధి అనేది ఎప్పుడైనా సరే దాన్ని బయోడైవర్సిటీగా చూసుకొని ఇంకా దాన్ని ఎట్లా ఆహ్లాదకరంగా మార్చాలి, ఇంకా భూగర్భ జలాన్ని ఎట్లా పెంచాలి, ఆ విధమైన ఆలోచనలు చేయాలి. కానీ మీకు భూమి వచ్చింది కదా మేము ఎప్పుడైనా అమ్ముకుంటాం అంటే మీరు అమ్ముకుంటూ పోతే రేపు పొద్దున్న రాష్ట్రంలో మిగిలేది ఏమీ ఉండదు అనేది కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉంది. రాబోయే తరాలకు మనం ఏమి ఇద్దాం, ఏం చేద్దాం? ఇక్కడ నుంచి కరెక్ట్ గా 30 కిలోమీటర్లు ఎంత గవర్నమెంట్ భూమి 3000 ఎకరాలు రెడీగానే ఉంది. మరి ఆ భూమిని ఎందుకు అమ్ముకుంటలేము?
రెడీగా ఉన్న భూమిని ఏదైతే ఉందో, కొండలు అట్లాంటి గుట్టలు ప్రాంతాలను ఏదైతే ఉందో దాన్ని చదును చేసి అమ్ముకోవచ్చు కదా. ఇప్పుడు హెచ్సియులోనే విద్యార్థుల మధ్యలో ఉండే భూమిని ఏదైతే ఆహ్లాదకరంగా ఒక యూనివర్సిటీని, ఇదే యూనివర్సిటీలో వాళ్ళ మంత్రులు ఎవరైతే పనిచేస్తున్నారో, మంత్రి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ గర్వంగా చెప్పుకున్నారు, మేము యూనివర్సిటీలో చదువుకున్నామని చెప్పి. అవును, రైట్. అవును, రైట్. అయితే పర్టికులర్ గా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కోతవేడు దూరంలో, అంటే సుమారుగా 30-40 కిలోమీటర్ల దూరంలో 3000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు ఈ 400 ఎకరాలని డెవలప్మెంట్ తీసుకోవడంలో పక్కనే ఉన్నటువంటి ఏదైతే సైబర్ సిటీ కానీ, లేకపోతే అటు నానక్రామ్ కూడా కానీ దగ్గర అవుతుంది అని చెప్పి ఇలాంటి ఆలోచనతో ఏమైనా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది అంటారా? వాళ్ళకి ఏది దగ్గర అవుతుంది అనేది కాదు సార్, చూసుకుంటే ఒకటి గమనించాలి. ప్రభుత్వ భూమి అనేది అమ్మకానికి పెట్టినప్పుడు అక్కడ నుంచి 40 కిలోమీటర్లు దాటితే మీకు సిటీకి దూరంగా అవుతుంది. మరి ఇప్పుడు వీళ్ళకి 100 కోట్లు 1000 కోట్లు కావాలి అన్నప్పుడు సిటీ సెంటర్ లో ఉన్న భూమిని అమ్ముకుంటాం అంటే, ఇదే భూములు నమ్మితే మేము తెగ నరుకుతాం అని చెప్పి ఇదే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు గతంలో మాట్లాడి, అవును, ఇదే పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇంతకు ముందు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు పాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇంతకు ముందు ఓయూ క్యాంపస్ లో ఏవైతే భూములను అమ్ముకుని దాన్ని అభివృద్ధి పేరుతో ఒకవేళ మారుద్దామని చెప్పి చూస్తే, ఏ విద్యార్థులు అందరం కూడా దాన్ని ముక్తఖండంతో ఖండించి పలు రకాల రాజకీయవేత్తలు, పలు రకాల రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఏకతాటిపైకి వచ్చి దాన్ని అమ్మకుండా అడ్డుకున్నారు. దాని మీద ప్రభుత్వం తలొక్కింది, దాని మీద ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కానీ ఈనాడు ఉన్న ప్రభుత్వం మాత్రం విద్యార్థులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని గుంటనక్కలుగా అభివర్ణించడం అనేది మాత్రం సిగ్గుచేటు. ఇట్లాంటి గౌరవనీయులు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆ ముఖ్యమంత్రి చైర్ లో ఇంకా కూర్చున్నారా లేదా అనేది ఆయనకు అర్థమైతలేదు. ఆయన ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి ఇంకా ప్రతిపక్ష నేతగానే మాట్లాడుతున్నాడు. ఆయన ఒకసారి కనుక గుర్తు చేసుకుంటే, పాత రోజులు కూడా గుర్తు చేసుకోవాలి. మేము విద్యార్థులు ఎవరం కూడా మేము నోటుకు నోటు ఓటు కేసులో ఎవరో జైలుకి వెళ్ళలే. ఇట్లా ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళమే ఉన్నాము. లేదా విద్యార్థులందరూ కూడా కష్టం పడుతుంటే ఇట్లా మా భూముల్ని కాపాడుకుందామని చూస్తే మీలాంటి నాయకులు అక్రమ కేసులు పెట్టి లోపలికి వెళ్ళామే తప్ప ఓటుకునేట్లో లేకుంటే మూటలు మోసం మేమైతే జైలుకి వెళ్ళలేదనే విషయాన్ని మాత్రం ముఖ్యమంత్రి గారు మర్చిపోవద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పర్టికులర్ గా ఒక విషయం ఏంటంటే, ఏదైతే హెచ్సియులో నిన్న రాత్రి నుంచి ఈ జేసీబీలు కానీ లేదా పొక్లైనర్స్ కానీ వెళ్ళి క్లీన్ చేస్తున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లు దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే పర్టికులర్గా ఆడపిల్లలని కానీ మగపిల్లలని చూడకుండా వీళ్ళందరినీ నిన్న రాత్రి నుంచి అరెస్టులు చేస్తూనే ఉన్నారు. సో అసలు హెచ్సియు ఏదైతే స్టూడెంట్ క్యాంపస్లోకి ఇన్వాల్వ్ అయ్యి సో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ని అరెస్ట్ చేయడం అనే దాన్ని ఒక స్టూడెంట్ లీడర్గా మీరు ఎలా భావిస్తున్నారు దాన్ని? మరి ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇది మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకుంటే పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నామా, అసలు భారతదేశంలో ఉన్నామా లేదా అనేది ఒక నిర్బంధ పాలన ఏదైతే జరుగుతుందో వాటన్నిటికీ కూడా మేము నోరు మూసుకొని పరిపాలనను చూస్తున్నాం. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే, నేడు మా ఇంట్లోకి జొరబడ్డారు, రేడు మా యూనివర్సిటీలోకి జొరబడుతున్నారు, మా భూములను అమ్ముకుంటున్నారు, ఆ ప్రశ్నిస్తేనేమో జైళ్లలో బంధిస్తున్నారు. కానీ ఈ తాటాకు చప్పుళ్లకు భయపడే నాయకులం గాని, ఈ తాటాకు చప్పుళ్లకి ఏదైతే భయపడే విద్యార్థులం గాని ఇక్కడ మిగల్లే. ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతకంటే తీవ్ర స్థాయిలో పోటీని ఎదుర్కొన్నాం, తీవ్ర స్థాయిలో మమ్మల్ని విమర్శలు చేసిన నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పింది విద్యార్థి లోకమే అనే విషయాన్ని మరవద్దు. త్వరలోనే ఆయన సీఎం కుర్చీ కింద నీళ్లు రావడం ఖాయం. అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఇట్లానే విద్యార్థుల జీవితానికి వచ్చి, విద్యార్థుల జోలికి వచ్చి, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడదాలని ప్రయత్నిస్తే మరొక 40 ఏళ్లు రాష్ట్రంలో అధికారం కాదు కదా, జెండా కూడా పట్టే పరిస్థితి ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు ఫైనల్ గా మీరు చెప్తున్నది ఏంటంటే, కేవలం రాజకీయ లబ్ధి కోసమో లేదా ఒక 2-3 నెలలు దీన్ని ఎలా చూపించి పబ్బం గడుపుకోవాలనే కాన్సెప్ట్ తో తప్ప డెవలప్మెంట్ చేసే పరిస్థితి కనిపిస్తుందా? డెవలప్మెంట్ చేయాలి అంటే ఉన్న భూమిని అమ్ముకొని డెవలప్మెంట్ చేయరు సార్, మీకు తెలియని విషయం కాదు. డెవలప్మెంట్ చేయడానికి ఆయనకి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. డెవలప్మెంట్ చేయాలంటే కేవలం ఉన్న భూమిని అమ్ముకొని దాన్ని చదువు చేసి అక్కడ ఏదో కడితేనే డెవలప్మెంట్ కాదు. ఆర్థిక అభివృద్ధి అనేది చెయ్యండి, ఇంకా వనరులు ఎట్లా పెంచాలనేది చూడండి. రాబోయే దానికి రేపు పొద్దున ఏదైతే తరలిపోయిన కంపెనీలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇంకా ఎట్లా పెంచాలి, ఇంకా ఎన్ని రకాలుగా వస్తువులు ఇవ్వాలనేది గమనించండి. వస్తున్న ఏ టెక్నాలజీని వాడుకొని విద్యార్థి లోకానికి టెక్నాలజీతో పాటు ఉన్న విద్యను, ఏదైతే ఉన్నత విద్యను, క్వాలిటీ విద్యను ఎట్లా అందించాలో చూడొచ్చు. ఏదైతే మోడల్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయో వాటిల్లో మౌలిక వస్తువులు, సదుపాయాలు కల్పించడం కూడా అభివృద్ధిలో భాగం అనే విషయాన్ని మరవద్దు అని కూడా ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటాం. అలా ఫైనల్ గా ఒక్క ప్రశ్న, ఇప్పుడు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడము లేదా విద్యార్థులను అరెస్ట్ చేయడము, అలానే వీళ్ళకి మద్దతుగా నిలుస్తున్నటువంటి బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. సో ఫైనల్ గా ఈ అరెస్టుల కార్యక్రమాన్ని మీరు ఎలా భావిస్తున్నారు?
ఈ అరెస్ట్ చేయడం అయితే మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు. ఇందులో ఏంటంటే పార్టీ వైజ్ గా మేము చూడట్లేదు. బీజేపీ నాయకులు గాని, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గాని వారందరూ కూడా మా విద్యార్థి లోకానికి మద్దతు ఇచ్చినందుకు ముందుగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కానీ ఇక్కడ మేము సిగ్గుపడుతున్న విషయం, మరొకటి అవమానపడుతున్న విషయం ఏంటంటే ఏదైతే అధికార పార్టీకి చెందిన విద్యార్థి నాయకులు ఉన్నారో, ఎన్ఎస్యుఐ పేరుతో ఎవరైతే ఇప్పుడు ఇంతకు ముందు బలమూరు వెంకట్ గారు ఇదే విద్యార్థి లోకాన్ని అడ్డం పెట్టుకుని నేడు ఎమ్మెల్సీ పదవిని అనుభవిస్తున్నారు. మరి ఇదే విద్యార్థి లోకంలో హెచ్సియులో ఎన్నో పోరాటాలకి ఆయన మద్దతుగా నిలిచాడు. అర్ధరాత్రి 7ంటికి వచ్చి కూడా క్యాండిల్ ర్యాలీకి, నిరసన ర్యాలీకి ఆయన పలుసార్లు కదిలి వచ్చారు. మరి ఈనాడు ఇంత మొత్తం హెచ్సియు అంతా కూడా కోడైకొస్తున్నా లేదా ఏదైతే మన వాళ్ళు ఒక వేదనకు గురవుతున్నారో ఆ ఆక్రోధనలు, ఆ రోదనలు కూడా ఆయన చౌదాకా పడట్లేదా? బలమూరు వెంకట్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇంతకు ముందు మీరు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏదైతే విద్యార్థులకు అండగా నిలిచారో, నేడు మీరు ఎమ్మెల్సీలు అయ్యాక ఆ విద్యార్థుల్ని మరవద్దు. దయచేసి మీరున్న ఒక మంచి నాయకుడు విద్యార్థి లోకం నుంచి ఒకరు ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం మాకు ఎంతో హర్షం వ్యక్తం చేశాం. ఆ రోజు ఒక విద్యార్థి నాయకుడికి ఎమ్మెల్సీగా ఇచ్చి గుర్తించారు. విద్యార్థి నాయకుడు కూడా రాజకీయాల్లో ఎదుగుతున్నారు అని చెప్పి. కానీ ఈనాడు మీరు అదే విద్యార్థులను విస్మరించారు అనుకోవడం మాత్రం మాకు జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే మీలాంటి సిన్సియర్ నాయకులు, ఒకవేళ మీరు ఆనాడు చేసిన పోరాటాలన్నీ నిజమే, రాజకీయ లబ్ధి కోసం కాదు అనేది ఒకవేళ నిజమే అయితే నేడు మీరు ముందుగా అడుగు వేసి హెచ్యు విద్యార్థులకి, మా విద్యార్థి లోకానికి, విద్యార్థి నాయకులకు అందరికీ కూడా మీరు మద్దతుగా హెచ్యులకు వచ్చి మీరు కూడా ధర్నాకు పార్టిసిపేట్ చేసి ఈ ఏదైతే ప్రభుత్వం ఒక అహంకార ధోరణితో ప్రవర్తిస్తుందో వారికి చెంపపట్టుగా మీ సమాధానం ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే హెచ్ఈలో జరుగుతున్నటువంటి ఘటన ఉందో ఈ ఘటనకు సంబంధించి విద్యార్థి నాయకుల మాటలు అయితే ఇలా ఉన్నాయి. అయితే అదే హెచ్ఈలో చదువుకున్నటువంటి కొంతమంది మంత్రులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలానే బలమూరు వెంకట్ గారు లాంటి ఎమ్మెల్సీ వ్యక్తులు కూడా అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. బట్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు లేదా ముఖ్యమంత్రి గారు ఇలాంటి నిర్ణయాన్ని వీళ్ళందరూ ఎలా స్వాగతిస్తున్నారు? సో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఇబ్బంది పెట్టడం కానీ, అక్కడ ఉన్నటువంటి మోగజీవాల గురించి అసలు కొంచెం కూడా ఆలోచించే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కనిపించడం లేదు. మరి రానున్న రోజుల్లో ఈరోజు సాయంత్రానికి కొంతమంది స్టూడెంట్ లీడర్లు కూడా అరెస్ట్ చేస్తారనే విషయం మనకు తెలుస్తూ ఉంది. సో వాళ్ళు కూడా దానికి లిస్ట్ అవుట్ చేసుకున్నారని, సుమారుగా 70 మంది స్టూడెంట్లు కూడా అరెస్ట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందనే విషయం అయితే మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ రోజు రేపు దీని పరిస్థితి ఎలా ఉండబోతుంది, మరింత తీవ్రతను చూపించే పరిస్థితి అయితే ఉందా లేదా అనే అంశాన్ని మళ్ళీ మనం ఇంకో బులెటిన్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.